కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమల్లో పూర్తిగా విఫలమైందని జనసేన రాష్ట్ర చేరికల కమిటీ చైర్మన్ గడల శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ సారథ్యంలో జనసేన బీఆర్ఎస్ కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని, తెలంగాణలో జనసేన సునామీ సృష్టించబోతోందన్నారు. రాబోయే అన్ని ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించడంలో ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ విఫలమైందన్నారు. ప్రభుత్వం మేము ప్రజాప్రభుత్వము సుమారు 42 పేజీలకు పైగా ఒక మేనిఫెస్టో తయారు చేసుకొని 6 గ్యారెంటీలతోని 400 పైగా హామీలతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం పేరు మీద అధికారంలోకి వచ్చిన పార్టీ 2.5 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళ 400 పైగా హామీలు చూస్తే కేవలం 20-20% మాత్రం కూడా అమలు చేయలేదు. అండ్ ఇంకా ఆల్రెడీ 2.5 సంవత్సరాలు వాళ్ళ సమయం గడిచిపోయింది అని కేవలం 2.5 సంవత్సరాలు మాత్రమే ఉంది. ప్రస్తుతం చూస్తుంటే ఒక పక్క రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఒక పక్క ప్రకృతి ఏదైతే ఇబ్బందులు పెడుతుందో ఎలినినో రూపంలో ఆ వైపరీత్యాలు మనం చూస్తున్నాం. వర్షాలు సరిగా పడట్లేదు. అలాగనే ఇంకో వైపు వచ్చేసేసి రైతులకు సంబంధించి ఏదైతే సమస్యలు ఉన్నాయో అది కూడా ఈ రైతులకు సంబంధించిన బేసిక్ ఇష్యూస్ను కూడా ఈరోజు ప్రభుత్వం అడ్రస్ చేయలేని పరిస్థితిలో ఉంది. అంటే మనకు ఒక వ్యవసాయ శాఖ మంత్రివర్యులు, మన జిల్లా మంత్రివర్యులు అండ్ వారికి చాలా అపారమైన అనుభవం ఆ ఫీల్డ్లో ఉన్నది. అండ్ ప్రత్యేకంగా వారు కూడా ఒక వ్యవసాయదారుడు. ఓకే, సో అలాంటి మంత్రివర్యుల నాయకత్వంలో కూడా ఈరోజు ఆ శాఖ నిజంగా చేష్టలుడికి చూస్తుంది. ఓకే, ప్రకృతి వైపరీత్యాలు లేకపోతే ఎన్నెన్నో పరిస్థితుల ప్రభావం ఎప్పుడు ఇది సహజమే, వస్తూ ఉంటాయి. సో వచ్చినప్పుడు యంత్రాంగాన్ని సిద్ధం చేసి పెట్టుకోవాలి, ముందే వస్తాయని చెప్పేసి ఇప్పుడు కాదు. ఆ ఎండి అనుకోండి, లేకపోతే ఇతర ఏజెన్సీస్ అనుకోండి, నేషనల్ ఏజెన్సీస్ అనుకోండి, ఎప్పుడో చెప్పాయి. రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఉంటాయి. ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఎటు చూసినా కాస్త పచ్చని పైరులు కానీ, ఓకే, ఇప్పుడు మేము మధుర నుంచి కొత్తగూడెం వరకు వస్తుంటే మొత్తం కూడా ఏదైతే వరి పొలాలు ఉన్నాయో అవన్నీ కూడా బీళ్లు పారిపోయినాయి కంప్లీట్గా. ఇలాంటి పంటలు ఎక్కడా లేవు, రైతులు ఎక్కడా కనిపించట్లేదు. ఈ టైంలో ఇప్పటికల్లా దుక్కు దున్నటం, నార్లు పోసుకోవటం, మొత్తం విత్తనాలు నారుని నాట్లు వేయటం, ఇవన్నీ కూడా దుక్కి లేదు, విత్తనాలు లేవు, నార్లు లేవు. ఎక్కడ చూసినా సరే ఒక భూములన్నీ కూడా ఎండిపోయి ఇవన్నీ బీడుబారిపోయినాయి పరిస్థితులు. ఇలాంటి పరిస్థితులు ఖమ్మంలో ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఒక పక్క ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతున్నా ఉంటుంది, గత ప్రభుత్వం ఏదైతే ప్రాజెక్టులు కట్టి సగంలో ఆఫ్ చేసినా అవి కంప్లీట్ చేస్తున్నామని చెప్తుంది. బట్ ఇక్కడ చూస్తే ఎక్కడ కూడా అలాంటి పరిస్థితులు మనకు కనిపించట్లేదు. సో సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ ఏదో అది ఇంకా కూడా అందుబాటులోకి రాని పరిస్థితులు ఈరోజు కనిపిస్తున్నాయి. అండ్ ఖమ్మంలో ఇలాంటి పరిస్థితులు, ఎస్పెషలీ రైతులు రోడ్లు ఎక్కే పరిస్థితులు. ఆల్రెడీ విద్యార్థి లోకం రోడ్లు ఎక్కింది, యువత రోడ్లు ఎక్కింది, మహిళలు రోడ్లు ఎక్కుతున్నారు, నిరుద్యోగులు రోడ్లు ఎక్కుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఏదైతే దేశానికి రాష్ట్రానికి అన్నం పెట్టే రైతు కూడా ఈ సోకాళ్ళు ప్రజాప్రభుత్వం పరిపాలనలో ఈరోజు రోడ్లు ఎక్కే పరిస్థితి ఈరోజు దాపరించుతుంది. అండ్ వాళ్ళకు కావాల్సిన ఏవైనా సరే, ఒకటి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పవచ్చు. వదిలిపెట్టండి, 400 హామీలు ఏదైతే ఇచ్చారో 400 హామీలు ప్రజలు ఎప్పుడూ అడగలేదు. మీరు మీ అంతటి మీరే ఒక మేనిఫెస్టోని అన్నిటి మీద ప్రమాణం చేసేసి మీరు చెప్పారు. ఖమ్మం సభలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇవన్నీ కూడా ఎలక్షన్స్ లో ఇప్పుడు ఒక చోట మాకు ఆల్రెడీ ఉమ్మడి కూటమి ఉన్నది. ఓకే, అండ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్ అనుకోండి, అండ్ కేంద్రంలో ఉన్న గవర్నమెంట్ అనుకోండి, ఇవన్నీ కూడా ఎన్డీఏ గవర్నమెంట్స్ అండ్ అలయన్స్ కూటమి ప్రభుత్వాలు. సో రేపొద్దున అలాంటిదే వస్తే మాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆల్రెడీ లైక్ మైండెడ్తో మేము పనిచేస్తున్నాం. అయితే ఎవరన్నా మాతో రాదలుచుకోవాలంటే వాళ్ళ ఇష్టం, బట్ మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మాకు ప్రజలకి మెరుగైన మౌలిక వసతులు కల్పించడం, విద్యాపరంగా, ఉపాధి పరంగా, ఆరోగ్యపరంగా, అండ్ ఎస్పెషల్లీ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు నా చిన్నప్పుడు కాదు, మనందరూ చిన్నప్పుడు, అంటే బహుశా బాబు గారు ఆ ఏజ్ మేరకు మాలున్నాయే, బట్ నేను సింగరేణి కాలనీస్, కేటీపీఎస్, నవభారత్ అప్పుడే తప్పితే తర్వాత ఏమైనా ఒక కొత్త పరిశ్రమ వచ్చిందా? అండ్ ముఖ్యమైన విషయం, నేను అతి ముఖ్యమైన విషయం చెప్తున్నా, కేటీపీఎస్ గురించి ఎంత బాధేస్తుంటే దాన్ని రోజు రోజు కూడా నిర్వీర్యం చేస్తున్నారు. కేటీపీఎస్ ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రానికే వెలుగులు వెదజల్లిన పరిశ్రమ, దాన్ని ఈరోజు అంధకారంలోకి నెట్టేస్తుంది ఈరోజు ఈ ప్రభుత్వం. నేను ఒకటే మాట్లాడుతున్నా, కేటీపీఎస్ 2వ ప్లాంట్ని మీరు ఎక్కడెక్కడో పెడుతున్నారు. ఇక్కడ నీళ్లున్నాయి, ఉన్నాయా లేవండి? పవర్ గ్రిడ్ ఉందా లేదా? రైల్వే లైన్లు ఉన్నాయా లేవా? బొగ్గు ఉందా లేదా? కేటీపీఎస్ 2వ ప్లాంట్ ఎందుకు ఇక్కడ పెట్టట్లేదని నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు ప్రభుత్వం అన్ని రకాల వస్తువులు ఉన్నప్పుడు ఇక్కడ పెట్టకుండా
ఇక్కడ పెడితే ఇక్కడ యువతకు ఉపాధి వస్తుంది కదా, కొన్ని వేల మందికి కేటీపీఎస్ 2వ యూనిట్లో అవకాశం వస్తుంది కదా. భూమి ఉంది, నీళ్లు ఉన్నాయి, బొగ్గు ఉంది, రైల్వే లైన్లు ఉన్నాయి. ఎక్కడో లేని ప్రాంతాల్లో తీసుకుని మీరు ఎందుకు పెడుతున్నారు? మీకు వాళ్ళకున్న లాలూచి ఏంటి? ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఎందుకు ప్రశ్నించట్లేదు? ఇక్కడున్న గౌరవనీయ ఎమ్మెల్యే గారు కావూరు సాంబశివరావు గారు, అయ్యా మీరన్నా దృష్టి పెట్టండి కేటీపీఎస్ 2వ యూనిట్, ఎందుకంటే మీ 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 మిత్రులే కదా అధికారంలో ఉంది రాష్ట్రంలో. మీరు దయచేసి మీరు రిక్వెస్ట్ చేసి సీఎం రేవంత్ రెడ్డి గారిని కేటీపీఎస్ 2వ యూనిట్ తీసుకురండి. దీని మీద రాబోయే రోజుల్లో జనసేన పార్టీ కొత్తగూడెం పెద్ద ఎత్తున ఉద్యమించబోతుంది. డెఫినెట్ గా పెద్ద ఎత్తున నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ పరిస్థితులను బట్టి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ మాకు లాస్ట్ టైమే చెప్పారు మా జనరల్ సెక్రటరీ గారు, తప్పకుండా నెక్స్ట్ టైం ఎప్పుడైనా రావడం జరిగితే అది ఉమ్మడి ఖమ్మం జిల్లాకి కొత్తగూడెం నుంచి కానీ ఖమ్మం నుంచి కానీ